Hi everyone, welcome once again to my classroom, Shravanti's classroom. So, Andhra Pradesh Teacher Eligibility Test 2024 Maths Content Law for SCT and SCA class number 3. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్రాక్షన్స్. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం నేర్చుకోబోయేవి ఏంటంటే ఫ్రాక్షన్ అంటే ఏంటి, అసలు దేన్ని ఫ్రాక్షన్ అంటాము, దాని డెఫినేషన్ ఏంటి, సో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏంటి, ఎన్ని రకాల ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫ్రాక్షన్ అంటే భిన్నము, తెలుగులో భిన్నము, ఎన్ని రకాల భిన్నాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్స్ని నెంబర్ లైన్ మీద ఎలాగ రిప్రజెంట్ చేస్తాము. ఓకే, అలాగే రెసిప్రోకల్ ఫ్రాక్షన్స్ యొక్క రెసిప్రోకల్ ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ ఫ్రాక్షన్స్, లైక్ భిన్నాల మీద చతుర్విధ ప్రక్రియలు, లైక్ సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఎలా చేస్తాం. ఫైనలీ డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి చిన్న ఇంట్రో ఇచ్చుకుందాం. అంటే అసలు డెసిమల్ ఫ్రాక్షన్స్ ఏంటి, దానికి దీనికి తేడా ఏంటి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ అనేది ఒక లిటరల్ మీనింగ్ చెప్పుకుంటే కనుక ముక్క, ఒక చిన్న ముక్క. ముక్క అంటే ఏదైనా ఒక పెద్ద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిజ్జా ఉంది, ఇది ఒక పిజ్జా, ఈక్వల్గా లేదు కదా. పిజ్జాని నేను 4 ఈక్వల్ పార్ట్స్గా చేశాను. ఓకే, ఈ 4 ముక్కలు చేశాను. ఈ 4 ముక్కలో ఒక ముక్క, చిన్న ముక్క ఫ్రాక్షన్ అవుతుంది. అంటే టోటల్ పిజ్జాని 4 పీసెస్ చేస్తే ఇది నేను తినేసాను అనుకుందాం, ఈ తినేసింది ఫ్రాక్షన్ అవుతుంది. కోర్స్ ఇదొక ఫ్రాక్షన్, ఇదొక ఫ్రాక్షన్, ఇదొక ఫ్రాక్షన్, కానీ ఏదో ఒకదాన్నే రిప్రజెంట్ చేయాల్సి వస్తే ఇది ఫ్రాక్షన్ అనమాట. ఓకేనా, భాగం లేదా భిన్నము అంటారు. సో దీన్ని రాసేటప్పుడు ఎట్లా రాస్తాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ A/B ఫార్మాట్లో ఉంటుంది. కింద భాగం ఏమో మొత్తం భాగాన్ని సూచిస్తుంది, టోటల్ పార్ట్, మొత్తం భాగం. ఇది దేన్నైతే మనం రిప్రజెంట్ చేస్తున్నామో ఆ భాగం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ షేడెడ్ పార్ట్ని రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఇదేమవుతుందంటే మనకు కావాల్సింది కొన్ని అనే కంటే వాంటెడ్. సో దీన్ని ఫ్రాక్షన్ అంటారు. సో ఈ మొత్తం భాగాన్ని ఏమంటారంటే డినామినేటర్ అంటారు. అంటే తెలుగులో హారం. ఓకే, ఈ చిన్న భాగం అంటే ఏ భాగాన్ని అయితే మనం రిప్రజెంట్ చేస్తున్నామో ఈ భాగాన్ని ఏమంటారంటే న్యూమరేటర్ అంటారు. ఓకే, న్యూమరేటర్ అంటే లవం, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో టోటలీ ఫ్రాక్షన్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి, టోటల్ పార్ట్స్ 4. సో డినామినేటర్ 4 అవుతుంది. అలాగే న్యూమరేటర్ ఏమవుతుంది, ఏదైతే షేడ్ మనకి ఇది కావాలి, దీన్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఒకటే ఉంది కాబట్టి 1. సో దీని యొక్క అడ్రస్ ఏంటంటే 1/4. దీని పార్ట్ ఎంత, 1/4. ఓకే, అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిక్టేషన్ టెస్ట్ పెట్టాం పిల్లలకి, ఒక 20 వర్డ్స్ మనం డిక్టేషన్ పెట్టాం. ఈ 20 వర్డ్స్లో అబ్బాయికి ఒక 12 కరెక్ట్ అయినాయి. సో మార్క్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, మనం టోటల్ మార్క్స్లో 12 మార్క్స్ వచ్చాయి. అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయో అదేమో లవంలో లేదా న్యూమరేటర్లో రాస్తాము, టోటల్ మార్క్స్ వచ్చేసి డినామినేటర్లో రాస్తాము. దిస్ ఈజ్ కాల్డ్ as ఫ్రాక్షన్. సో టోటల్ పార్ట్ షుడ్ బి ఇన్ డినామినేటర్ అండ్ రిక్వైర్డ్ పార్ట్ మస్ట్ బి ఇన్ అ న్యూమరేటర్. ఇది టోటల్గా ఫ్రాక్షన్ అంటే. ఓకేనా, సో ఇది రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక గ్రాఫికల్గా లేదా ఒక డయాగ్రామ్గా చూపించాలనుకుంటే కనుక షేడ్ చేసి చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ 1 2 3 4 5 6 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. నేను ఒక 3 పార్ట్స్ని షేర్ చేసాం అనుకుందాం.
సో షేడెడ్ పార్ట్ అనేది ఫ్రాక్షన్లో చూపించాలనుకుంటే 1 2 3 ఏమో పార్ట్, టోటల్ ఎంత 6. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫ్రాక్షన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఎన్ని టైప్స్ ఉన్నా ఫైనల్లీ మనం టెట్ రాసేటప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, గెస్సింగ్స్. ఓకేనా? సో ఈ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే మనం చేయాల్సిన సమ్ ఎలా చేయాలో మనం ముందుగా తెలుసుకోవడానికి. సో ఈ టైప్స్లో ఫస్ట్ది ప్రాపర్ ఫ్రాక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే న్యూమరేటర్ చిన్నగా ఉండి డినామినేటర్ పెద్దగా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా 1/2, 2/3, 7/10, 4/9, 6/25, 132/781. ఇవన్నీ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్. అంటే న్యూమరేటర్ చిన్నగా ఉండాలి, డినామినేటర్ వచ్చేసి పెద్దగా ఉండాలి. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే దీన్ని క్రమభిన్నము అంటారు తెలుగులో. క్రమభిన్నం. సెకండ్ వన్ వచ్చేసి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీనికి ఆపోజిట్ ఏముంది? డినామినేటర్ చిన్నగా ఉంటుంది, న్యూమరేటర్ వచ్చేసి పెద్దగా ఉంటుంది. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రివర్స్ చేస్తే అదంతా ఇదే. సో ఇది తప్ప మిగతా అంటే 2/3ని 3/2, 10/7 లేదా 242/73 లేదంటే 4078/255. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. డినామినేటర్ ఏమో చిన్నగా ఉంటుంది, న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ ఏమో న్యూమరేటర్ చిన్నగా ఉంటుంది, డినామినేటర్ పెద్దగా ఉంటుంది. సో ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. థర్డ్ వన్ వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ అ హోల్ నెంబర్ అండ్ అ ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2/3 ఇదొక హోల్ నెంబరు, ఇదొక ప్రాపర్ ఫ్రాక్షను. దీన్ని ఏమంటారంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. చదివేటప్పుడు 1 2/3 అని చదువుతాం. నెక్స్ట్ 2 1/4, అలాగే 5 3/7, 2 2/8 9. ఇవన్నీ కూడా ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ టైప్ వచ్చేసి యూనిట్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇందాక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే అపక్రమ భిన్నము. ఓకే, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే మిశ్రమ భిన్నం. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ ఫ్రాక్షన్. ఫోర్త్ వన్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ ఫ్రాక్షన్. యూనిట్ ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ పైన న్యూమరేటర్ 1 ఉంటుంది అంతే. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏం లేదు. 1/7, 1/100, 1/8045, 1/20 lakhs లేదా 20,000 చాలండి. ఓకే, ఏదైనా సరే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిట్ ఫ్రాక్షన్. ఓకేనా? సో ఇక్కడ యూనిట్ ఫ్రాక్షన్స్లో దీన్ని అసెండింగ్ ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్లో రాయడం పెద్ద కష్టమేం కాదు. ఏంటంటే కింద నెంబర్ పెరిగే కొద్దీ ఈ ఫ్రాక్షన్ చిన్నదైపోతుంది, అంటే వచ్చే వాల్యూ చిన్నదైపోద్ది. సో అసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే కింద డినామినేటర్ ఎంత పెద్దగా ఉంటే వచ్చే ఆన్సర్ అంత చిన్నగా ఉంటుంది అన్నమాట. కాబట్టి
దీన్ని అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో రాయడం చాలా ఈజీ. అలాగే యూనిట్ ఫ్రాక్షన్స్కి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే హోల్ నెంబర్స్కి రెసిప్రోకల్గా రాయడానికి ఇది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఈజ్ అ హోల్ నెంబర్. హోల్ నెంబర్ అంటే హోల్ నెంబర్, దీనికి రెసిప్రోకల్ 1/10. ఇది యూనిట్ ఫ్రాక్షన్. అంటే ఏదైనా హోల్ నెంబర్కి కింద డినామినేటర్ ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టే. 1 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దెర్ ఇస్ నో నీడ్ టు రైట్ 1. సో 10ని మనం ఫ్రాక్షన్గా రాయాలనుకుంటే 10/1గా కూడా రాయొచ్చు. దీని రెసిప్రోకల్ అంటే వ్యుత్క్రమం వచ్చేసి 1/10. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్యుత్క్రమం అంటే నథింగ్ బట్ వ్యుత్క్రమము లేదా రెసిప్రోకల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏదైనా ఒక భిన్నం 2/3 ఉందనుకోండి, దీన్ని కనుక ఈ డినామినేటర్ని న్యూమరేటర్ని డినామినేటర్గా మార్చి రాస్తే దాన్ని రెసిప్రోకల్ అంటారు. లైక్ 3/2. అంటే ఇప్పుడు 4/9 ఉందనుకోండి, దీని రెసిప్రోకల్ ఏమవుతుంది? 9/4 అవుతుంది. అలాగే 7/10 ఉంది, దీని రెసిప్రోకల్ 10/7 అవుతుంది. అలాగే ఒక రెసిప్రోకల్తో కనుక ఒక ఫ్రాక్షను దాని రెసిప్రోకల్తో కనుక మల్టిప్లై చేసుకుంటే వచ్చే ఆన్సర్ 1 అవుతుంది. సో ఆ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను కొన్ని పాయింట్స్ రాయట్లేదు. ఒకవేళ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు ఒక నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి. సో రెసిప్రోకల్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఫ్రాక్షన్ని డినామినేటర్ని న్యూమరేటర్ని డినామినేటర్గా చేంజ్ చేసి రాస్తే కనుక ఆ వచ్చిన రిజల్టెంట్ ఆన్సర్ వచ్చేసి మన భిన్నానికి రెసిప్రోకల్ అవుతుంది లేదా వ్యుత్క్రమము అవుతుంది. సో ఒక ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ని ఆ ఫ్రాక్షన్ని కనుక కలిపి మల్టిప్లై చేస్తే ఆ వచ్చే ఆన్సర్ 1 అవుతుంది. ఓకేనా? ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూనిట్ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా ఆ డినామినేటర్లో ఉన్న హోల్ నెంబర్స్కి రెసిప్రోకల్స్. లైక్ 10 ఉంది, 10కి రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/10 అవుతుంది. 5 ఉంది, 5కి రెసిప్రోకల్ 1/5 అవుతుంది. 15 ఉంది, దాని రెసిప్రోకల్ 1/15 అవుతుంది. సో ప్రతి యూనిట్ ఫ్రాక్షన్ కూడా దాని డినామినేటర్ యొక్క రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా? డినామినేటర్ అనేది ఒక హోల్ నెంబర్. నెక్స్ట్ది 5th వన్ వచ్చేసి ఈక్వల్ ఫ్రాక్షన్స్, సజాతి భిన్నాలు. సజాతి సేమ్ జాతి, ఇందులో స్పెషల్ ఏం లేదు. అంటే లైక్ సో ఇదేంటంటే ఏదైనా ఒక భిన్నము ఈక్వల్ ఫ్రాక్షన్ సజాతి కదా, సమాన భిన్నాలు ఈక్వల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/5 ఉంది. దీన్ని నేను ఏం చేశానంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తాను. ఇంటూ 2/2. 2 1s are 2, 5 2s are 10. 3 పెట్టి మల్టిప్లై చేస్తే 3/15. 4 పెట్టి మల్టిప్లై చేస్తే 4/20. 5 పెట్టి మల్టిప్లై చేస్తే 5/25. ఇవన్నీ కూడా న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో కనుక మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్టెంట్ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఈక్వల్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఓకే, సో ఇవి దీనికంటూ ఒక లిమిట్ లేదు. మనం ఎన్నైనా మల్టిప్లై చేసుకోవచ్చు, ఎన్ని ఫ్రాక్షన్స్ అయినా అలా రాసుకుంటూ వెళ్ళచ్చు. కానీ కండిషన్ ఏంటంటే న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో దోస్ ఆర్ కాల్డ్ ఎస్ సమాన భిన్నాలు లేదా ఈక్వల్ ఫ్రాక్షన్స్. సో ఈక్వల్ ఫ్రాక్షన్స్లో ఏంటి? ఇక్కడ 1/5 ఈజ్ ఈక్వల్ టు 2/10 ఈజ్ ఈక్వల్ టు 3/15 ఈజ్ ఈక్వల్ టు 4/20 ఈజ్ ఈక్వల్ టు 5/25. అలా రాసుకుంటూ వెళ్ళిపోతే వచ్చే ప్రతి ఫ్రాక్షన్ అంటే ఇక్కడ కండిషన్ మీకు గుర్తుంది కదా, న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా ఒకే నెంబర్తో మల్టిప్లై చేయాలి. అది 2/2 కానీ 3/3 కానీ 4/4 6/6 100/100. ఫర్ ఎగ్జాంపుల్ 100/500. ఇవన్నీ కూడా ఏంటంటే ఈక్వల్ ఫ్రాక్షన్స్. సో అలా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక దీన్ని ఏమంటారు అని అంటే ఈక్వల్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అది ఓన్లీ మల్టిప్లికేషన్కి మాత్రమే అప్లికేబుల్ అండ్ డివిజన్కి అప్లికేబుల్, కానీ
ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి అప్లికేబుల్ కాదు. ఎడిషన్ సబ్ట్రాక్షన్ మాత్రం చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అంటే నథింగ్ బట్ డినామినేటర్స్ అన్నీ సేమ్ అయితే కనుక లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1/5, 7/5, 3/5, 2/5, 4/5. కింద డినామినేటర్స్ అన్నీ సేమే, 5 ఉంది. ఓకే. అలా 5 ఉన్నదాన్ని అంటే 5 అంటే ఏదైనా నెంబర్ కావచ్చు. అది 1/9, 7/9, 3/9, 2/9, 4/9 ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ ఫ్రాక్షన్స్, సజాతి భిన్నాలు. ఓకేనా. సో లైక్ ఫ్రాక్షన్స్లో కూడా అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో రాయడం ఈజీనే. ఇక్కడ ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం యూనిట్ ఫ్రాక్షన్స్లో డినామినేటర్ ఎంత పెద్దదైతే ఆ వచ్చే వాల్యూ అంత చిన్నదని చెప్పుకున్నాం కదా. ఇక్కడ దానికి రివర్స్ అనమాట. అంటే లైక్ ఫ్రాక్షన్స్లో నెంబర్ ఎంత పెద్దదైతే అది పెద్దదే నెంబర్. అంటే న్యూమరేటర్ చిన్నదైతే ఆ ఫ్రాక్షన్ చిన్నదవుతుంది. న్యూమరేటర్ పెద్దదైతే ఆ వచ్చే ఫ్రాక్షను వచ్చే ఆన్సరు పెద్దదవుతుంది. సో న్యూమరేటర్ చిన్నగా ఉంటే ఆ ఫ్రాక్షను చిన్న ఫ్రాక్షను, న్యూమరేటర్ పెద్దగా ఉంటే ఆ ఫ్రాక్షను పెద్ద ఫ్రాక్షను. సో దీన్ని కూడా అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో రాయడం ఈజీ. నెక్స్ట్ ఇది ఆటోమేటిక్గా అన్లైక్ ఫ్రాక్షన్. 7th వన్ వచ్చేసి అన్లైక్ ఫ్రాక్షన్. విజాతి భిన్నాలు. విజాతి భిన్నాలు అంటే ఇందాక సేమ్ డినామినేటర్ ఉంటే కనుక వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అనుకున్నాము. ఇక్కడ ఏది దీంతో సంబంధం ఉండదు. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 5/7, 3/8, 2/9, 4/9 ఇవన్నీ ఏంటంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. ఒకదానితో ఒకటి రిలేషన్ ఉండదు, సంబంధం ఉండదు. సో అర్థమైందా. సో వీటిని పోల్చడానికి అంటే లైక్ ఏది పెద్ద ఏది చిన్న, ఏం చేయాలి, ఏది అసెండింగ్ ఆర్డర్లో ఎలా రాయాలి ఏంటి అనేది ఇక్కడే మనకి ప్రాబ్లం వస్తుంది. మనకు ఉండే సమ్స్ అంటే మనకి ఇచ్చే క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్లోనే ఎక్కువగా మనం చేయాల్సి వస్తుంది. ఒకటి అన్లైక్ లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వీటిల్లోనే చేయాల్సి వస్తుంది. వాటిలోనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకంటే డిఫికల్టీ లెవెల్ అనేది ఇక్కడే మనకి ఎక్కువగా ఉంటుంది. లైక్ ఫ్రాక్షన్స్ అనుకోండి ఈజీగా యాడ్ చేసేయచ్చు, సబ్ట్రాక్ట్ చేసేయచ్చు. అలాగే యూనిట్ ఫ్రాక్షన్స్ అయినా ఆల్మోస్ట్ అంతే. కానీ కొంచెం అన్లైక్ ఫ్రాక్షన్స్కి వచ్చేసరికి, ప్రాపర్ ఫ్రాక్షన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి వచ్చేసరికి కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది మనం సమ్స్ చేయడంలో పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ మధ్యలో చతుర్విధ ప్రక్రియలు అంటే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎలా చేయాలి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను, సరేనా. ఫస్ట్ ఎడిషన్ చేద్దామా. రెండు ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి 3 + 5/6. ఒక హోల్ నెంబర్కి ఒక ఫ్రాక్షన్ కలిపితే ఎలా కలపాలో చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హోల్ నెంబర్ అంటే దాని డినామినేటర్లో ఏమీ లేదు అని అంటే 1 ఉందని అర్థం. సో 3/1 + 5/6. ఇప్పుడు ఈ డినామినేటర్స్కి ఏం చేయాలి అని అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏముంది, 1 and 6, 1 × 6 ఏమవుతుంది, 6 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎలా యాడ్ చేస్తాము అని అంటే ఈ 3/1ని 6/6తో మల్టిప్లై చేస్తాం. అలాగే 5/6ని ఈ డినామినేటర్తో 1/1గా మల్టిప్లై చేస్తాం. 6 3s are 18/6 + 5 1s are 5, 6. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండు ఏమైనాయి, లైక్ ఫ్రాక్షన్స్ అయినాయి. లైక్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు ఏంటంటే
డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి డినామినేటర్ అదే వేసేసుకుంటాం. సో పైన ఉన్నవి డైరెక్ట్గా యాడ్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 23/6. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇంకొక ప్రాసెస్ కూడా చెప్పనా? ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని తెగ వైరల్ అవుతుంది. 3/1 ప్లస్ 5/6. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంటే డినామినేటర్స్ రెండింటిని మల్టిప్లై చేసుకుంటాం. ఓకే, సో డినామినేటర్ 16 ఇంటూ 6. నెక్స్ట్ ఏం చేస్తాము, రైట్ నుంచి లెఫ్ట్కి ఈ రెండింటిని అంటే ఈ డినామినేటర్ని ఈ న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై 6 3 18. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, 1 5 5. మధ్యలో ఏముంది, ప్లస్ ఉంది, ప్లస్ చేస్తాం. సో 23/6. ఇదొక మెథడ్. ఓకే, ఇదొక మెథడ్. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మెథడ్స్ ఈ చిన్ని సమ్స్కే ఉపయోగపడతాయి. ఓకే, ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఫాలో అవడం అంత ఉత్తమం ఇంకోటి లేదు. అదేంటో నేను రాను చెప్తాను. లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి చూసారా? లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5/9 ప్లస్ 2/9 ఉందనుకోండి. డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో 9 డైరెక్ట్గా వేసేసుకుంటాం. రెండింటికి డినామినేటర్ 9 కాబట్టి పైన ఆటోమేటిక్గా యాడ్ చేసేసుకుంటాం. 5 + 2 = 7/9. ఇది ఎప్పుడు ఈ కండిషన్ ఎప్పుడు అప్లై అవుతుందంటే ఓన్లీ లైక్ ఫ్రాక్షన్స్కి. ఓకేనా? ఇందాక మనం ఏం చేసాము, ఒక హోల్ నెంబర్కి ఒక ఫ్రాక్షన్ని యాడ్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్ కూడా సేమ్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ 5 - 7/9. ఓకే, సేమ్ ఇక్కడ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం వచ్చేసి 9. ఇందాక నేనేం చేశాను, దీన్ని 9/9 తోటి దీన్ని 1/1తో మల్టిప్లై చేశాను కదా. ఇప్పుడు కొంచెం ప్రొసీజర్ మారుద్దాం. ఈ 9లో ఈ 1 ఎన్నిసార్లు పోతుంది, 9 టైమ్స్ పోతుంది. 9 × 5 45 మైనస్ ఈ 9 ఇందులో 1 టైం పోతుంది. 1 × 7 న్యూమరేటర్ 7. సో 45 - 7 38/9. ఓకేనా? సో ఇదొక మెథడ్. అలాగే ఇందులో కూడా లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5/9 - 7/9 అనుకోండి. సేమ్ డినామినేటర్ కాబట్టి డైరెక్ట్లీ 5 - 7. ఇది లైక్ ఫ్రాక్షన్ అయితే సో -2/9. దట్ ఈస్ ద రిజల్ట్. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మెథడ్, నెక్స్ట్ది ఏంటి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ఇంటూ 6/, ఎంత వేద్దాము, 5 వేద్దాం, 5 వద్దు 7 వేద్దాం. 2/5 ఇంటూ 6/7. సో ఈ మల్టిప్లికేషన్ ఎలా అంటే న్యూమరేటర్తో న్యూమరేటర్ మల్టిప్లై చేసుకుంటుంది డైరెక్ట్గా, డినామినేటర్తో డినామినేటర్ మల్టిప్లై చేయాలి. ఎడిషన్ సబ్ట్రాక్షన్ వేరే, డివిజను మల్టిప్లికేషన్ వేరేగా ఉంటుంది. సో న్యూమరేటర్తో న్యూమరేటర్ మల్టిప్లై చేస్తాం, డినామినేటర్తో డినామినేటర్. 2 6 and 5 7s, 2 6 12, 5 7 35. ఓకే, అలాగే హోల్ నెంబర్ అయితే కనుక 3 × 8/11 అనుకుందాం. ఆటోమేటికలీ మనకు తెలుసు కదా, కింద డినామినేటర్ 1 అవుతుంది, న్యూమరేటర్ 3 × 8/1 × 11. సో ఇంత 24/11. ఇలా 1 వేసుకోవడం అనేది బిగినర్స్కి అయితే ఓకే, మనం బిగినర్స్ కాదు కాబట్టి 3 × 8/11 24/11. అంటే అది న్యూమరేటర్గానే మనం మైండ్లో పెట్టుకోవాలి. డినామినేటర్ అనేది 1 ఉన్నదని మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? అలాగే డివిజన్
డివిజన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్స్ 9/11 డివైడెడ్ బై 22/27 అనుకుందాం. దీన్ని ఎలా రాస్తాం మనం రాసేటప్పుడు 9/11 బై 22/27. ఈ కింద అంటే ఇక్కడ ఇది వేరే ఫ్రాక్షన్గా కన్వర్ట్ అయిందంటే ఇక్కడ ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఓకే, ఇప్పుడు ఈ బై కింద ఉన్న ఈ ఫ్రాక్షన్ ఉంది చూసారా, ఇది ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసరికి రెసిప్రోకల్ అవుతుందంటే రివర్స్ అవుతుంది. సో 9/11 కానీ ఈ ఆపరేషన్ వచ్చి ఇంటూ అవుతుంది, డివిజన్ వచ్చి ఇంటూ అవుతుంది. సో 27/22. ఓకే, సో 9 × 27/11 × 22. So that is equal to 243/242. ఓకేనా? సో డివిజన్ ఎలా చేస్తామో మల్టిప్లికేషన్ అలా చేస్తాం. నెక్స్ట్ మనం కవర్ చేసుకుందాం అనుకున్న టాపిక్ ఏంటి? డెసిమల్ ఫ్రాక్షన్స్. డెసిమల్ ఫ్రాక్షన్స్ని తెలుగులో దశాంశ భిన్నాలు అంటారు. దశ అంటే 10, మల్టిపుల్స్ ఆఫ్ 10 అనమాట. అంటే ఫ్రాక్షన్స్లో కనుక డినామినేటర్స్లో 10, 100, 1000, 10,000, lakh, 10 lakhs ఇలాంటి ఈ నెంబర్స్ కనుక ఉంటే కనుక దాన్ని దశాంశ భిన్నాలు లేదా డెసిమల్ ఫ్రాక్షన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5/100, 2/10, 6/1000, 25/100, 56/1000 లేదా 10,000. ఇవన్నీ కూడా ఏంటంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ అని అంటారు. సో ఇందులో ఏంటంటే ఈ రిజల్ట్ ఉంటుంది చూసారు, దీని ఆన్సర్ ఈజీ. కింద ఎన్ని జీరోస్ ఉంటే అన్ని పాయింట్స్ పెట్టుకుంటాం. ఓకేనా? దీని ఆన్సర్ ఎలా రాయొచ్చు? 0.05, ది 0.2. దీని ఆన్సర్ ఎన్ని జీరోస్? 1, 2, 3. సో పాయింట్ తర్వాత 0, 0, ఇది థర్డ్ వన్ అనమాట, 6. సో 0.006. అలాగే పాయింట్ తర్వాత 2 జీరోస్ కాబట్టి 2 డెసిమల్స్, 2, 5. 1, 2, 3, 4, 0.0056. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. అంటే కింద ఎన్ని జీరోస్ ఉంటే పాయింట్ తర్వాత అన్ని డిజిట్స్ ఉండాలి, ఇంక్లూడింగ్ న్యూమరేటర్. డినామినేటర్లో ఉన్న డెసిమల్ నెంబర్స్లో ఎన్ని జీరోస్ ఉంటే వచ్చే ఆన్సర్ ఈ డెసిమల్ నెంబర్ రాసినప్పుడు 0. ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని ప్లేస్ వాల్యూ, అన్ని డెసిమల్ ప్లేసెస్ ఇక్కడ ఉంటాయి, ఇంక్లూడింగ్ న్యూమరేటర్ అన్నమాట. న్యూమరేటర్తో కలుపుకొని ఇక్కడ 2 జీరోస్ కదా, ఒక 0 వస్తుంది. పై న్యూమరేటర్లో ఒక నెంబర్ ఉంది కాబట్టి 0.05. అర్థమైందా? సో ఇందులో ఈ డెసిమల్ ఫ్రాక్షన్లో ఉన్న ఆన్సర్స్లో దీని పాయింట్ అంట మనకు తెలుసు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే హోల్ నెంబర్ అవుతుంది, పూర్ణాంకం అవుతుంది. ఈ రైట్ సైడ్ ఉన్న వాటిని ఏమంటారంటే డెసిమల్ నెంబర్స్ అవుతాయి లేదా డెసిమల్ పార్ట్ అవుతుంది. ఈ పాయింట్కి లెఫ్ట్ సైడు హోల్ నెంబరు, రైట్ సైడు డెసిమల్ పార్ట్ ఉంటాయి. ఓకేనా? చదివేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 345.007 అని ఉంది. ఈ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని నెంబర్స్ లాగే చదువుతాం 345 అని. బట్ పాయింట్కి రైట్ సైడ్ ఉన్న వాటిని డిజిట్స్లా చదవాలి, లైక్ 007. వన్ మోర్ ఎగ్జాంపుల్ 378. ఇలా ఉందనుకోండి, దీన్ని ఎలా రాస్తాం? ఎలా చదువుతాం అంటే 378.538 అని చదవాలి. ఇందులో డెసిమల్ పార్ట్ 538,
హోల్ నెంబర్ 378. మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో మనం కవర్ చేయాలనుకున్న పాయింట్స్లో అన్నీ కవర్ చేసేసాము. ఒక్కటి తప్ప ఏంటంటే హౌ టు షో ఫ్రాక్షన్స్ ఇన్ అ నెంబర్ లైన్. నెంబర్ లైన్లో ఫ్రాక్షన్ని ఎలా చూపిస్తాము. అండ్ నేను ఇందాక పాయింట్అవుట్ చేయని కూడా ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలో కూడా నేర్చుకుందాం. సింపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/5 ఉంది. ఈ 1/5ని మనం డివైడ్ చేస్తాం. 1ని 5తో డివైడ్ చేస్తాం. 0 పాయింట్ పెట్టుకున్నాము. 0, 2 5s 10. ఓకే, 0 రిమైండర్. ఆన్సర్ వచ్చేసి 1/5 ఈజ్ ఈక్వల్ టు 0.2 వచ్చింది ఆన్సర్. అంటే 0.2 అంటే ఎక్కడ ఉంటుంది నెంబర్ లైన్లో? 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇస్ అ నెంబర్ లైన్. నెంబర్ లైన్లో 0 ఎప్పుడు కూడా సెంటర్లో ఉంటుంది. 0కి రైట్ సైడ్ అన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ లైన్ 1, 2, 3 అండ్ సో ఆన్. అండ్ లెఫ్ట్ సైడ్ ఏముంటాయి? నెగటివ్ నెంబర్స్ ఉంటాయి. సో ఇటు కూడా ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. 0.2 అనేది ఎక్కడ ఉంటుంది? ఇది 0 కంటే పెద్దది, 1 కంటే చిన్నది. సో ఈ 0.2 అనేది ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కేల్ తీసుకున్నాము. స్కేల్లో 1 సెంటీమీటర్ ఉంటుంది, 2 సెంటీమీటర్ మధ్యలో ఎన్ని ఉంటాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉంటాయి. అవునా? 0.2 అనేసరికి అది 0, ఇది 1 అనుకుందాం, ఇక్కడ ఉంటుంది కదా. సో ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఇది 0.2. 0.2 అంటే మన ఫ్రాక్షన్ 1/5. అంటే ఈ నెంబర్ లైన్ మీద కనుక మనం ఒక ఫ్రాక్షన్ని రిప్రజెంట్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ దాన్ని మనం డివైడ్ చేసుకోవాలి. వచ్చిన ఆన్సర్ని మనం అనలైజ్ చేసుకోవాలి. ఆన్సర్ అంటే ఏది? ఇది కోషెంట్. ఈ కోషెంట్ అనేది ఏ రెండు నెంబర్స్కి మధ్యలో ఉంటుందో మనం గెస్ చేసి దాన్ని బట్టి దాన్ని నెంబర్ లైన్లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే -1/5 అనుకోండి. ఆన్సర్ ఎంత వస్తుంది? -0.2 వస్తుంది. అంటే 0కి -1కి మధ్యలో ఇక్కడెక్కడ ఉంటుంది -1/5 అనేది. సో మనం నెంబర్ లైన్ మీద ఇచ్చిన ఫ్రాక్షన్ కనుక రిప్రజెంట్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి బై డివైడింగ్ న్యూమరేటర్ విత్ డినామినేటర్. న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేసి ఆన్సర్ కోషెంట్ని చూసి దాన్ని బట్టి ఆ నెంబర్ ఎక్కడ ఉంటుంది అనేది మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటే కాదు, ప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా. ఇప్పుడు 1, 2/3 దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడం ఎలా? ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా నేను చెప్పిన ఏ టాపిక్ మీకు తెలియదనో మీకు రాదనో కాదు. మీరు ఈరోజు ఎస్జిటికో ఎస్ఏకో రాస్తున్నారు అని అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివి, ఇంటర్ చదివి, డిగ్రీ చదివి, బీఎడ్ డిఎడ్ చేసుకుని అప్పుడు రాస్తున్నారు టెట్. ఇవి మీకు తెలియనివి కాదు, రానివి కాదు. కాకపోతే ఎన్ని రకాలుగా మనం మ్యాథ్స్ని కవర్ చేయొచ్చు అనేది నేర్చుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఒకసారి మన నాలెడ్జ్ కూడా మనం చెక్ చేసుకున్నట్టు ఉంటుందని. ఓకేనా? చెప్తున్నాను కదా, రాను క్లాసెస్లో డిఫికల్టీ లెవెల్స్ అలాగే పెరుగుతాయి మనం ప్రాబ్లమ్స్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు. సో జస్ట్ మనం ఏంటంటే బేసిక్స్ నేర్చేసుకొని అప్పుడు వెంటనే క్లాసెస్లోకి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు డినామినేటర్తో హోల్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. 3 1s 3. ఆ వచ్చిన రిజల్ట్కి ఈ న్యూమరేటర్ని యాడ్ చేయాలి. +2 5 5/3. ఓకేనా? ఈ 5/3ని మళ్ళీ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామనంటే న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేస్తాం. 1 3 3 5 - 3 2. ఎప్పుడు కూడా ఈ కోషెంట్లో ఉన్నది హోల్ నెంబర్ అవుతుంది. సో 1 ఇది న్యూమరేటర్ అవుతుంది, 2 ఇది డినామినేటర్ అవుతుంది, 3. సో 1 2/3. సో మనం చేసిన సమ్ము రైట్. ఇంకోటి చూద్దాం. 3 4/9 మల్టిప్లై చేస్తే 3 9s 27, 27 + 4 31/9. దీన్ని మళ్ళీ ఇంప్రాపర్లో కన్వర్ట్ చేద్దామా? సో 31 / 9. సో 3 9s 27
Answer is 4. So as usual, it is whole number 3, it is numerator 4, it is denominator 9. ఓకే, ఈ ఆర్డర్లో వస్తుంది. ఇట్ ఈస్ హోల్ నెంబర్, న్యూమరేటర్, డినామినేటర్. సో మనం చేసిన సమ్ ఇక్కడ కూడా రైటే. ఓకేనా? సో మనం వీడియో బిగినింగ్లో చెప్పుకున్న ప్రతి పాయింట్ కవర్ అయిపోయినట్టే, అడిషనల్గా కూడా కవర్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి, దానికి కూడా మనం 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, దాంట్లో ఉన్న మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా డిస్కస్ చేసుకుందాము. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సో లైక్ ఇట్, షేర్ ఇట్. మీరు లైక్ ఎందుకు చేయాలంటే, క్లాస్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే బలవంతంగా చేయొద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అండ్ మీకు ఈ క్లాస్ కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. I hope you understand it, and all the best. Let's meet in the next class. Thank you.